హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు నేను మధ్యాహ్నం డిన్నర్కి కాకరకాయ కూర చేస్తున్నానండి. కాకరకాయ కూర అంటే చాలు మా ఇంట్లో అస్సలు పిల్లలు నచ్చదు, కానీ మా వారు బాగా ఇష్టపడతారు. కానీ ఇప్పుడిప్పుడు పిల్లలు కూడా అలవాటు చేశాను. ఇప్పుడు నేను 2 కాకరకాయ తీసుకున్నాను ఇక్కడ. దాన్ని సన్నగా కట్ చేసి ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను. దానికి కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం పసుపేసి ఒక అరగంట దాన్ని అట్లనే నానబెట్టాలండి. ఎందుకంటే నానబెట్టితే ఒక అరగంట ఆ వాటర్‌ని ఆ చేదు ఉంటుంది కదా! ఆ చేదన్నీ ఎళ్ళిపోతుంది. వాటర్‌తో వచ్చేస్తుంది. ఇప్పుడు అరగంట నానబెట్టుకున్న తర్వాత దీన్ని కుక్కర్‌లో ఏసి మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బాయిల్ అయిపోయింది. కొందరు అట్లనే డైరెక్ట్‌గా చేస్తారు. కానీ నేను కుక్కర్‌లో బాయిల్ చేసుకుంటాను. ఎందుకంటే టైం కూడా సేవ్ అయితుంది మనకి. గ్యాస్ కూడా సేవ్ అయితుంది. ఇప్పుడు డైరెక్ట్‌గా చేస్తే ఒక అరగంట పైన పడుతుంది. ఒక గంటైనా పడుతుంది ఇది చేయాలంటే. ఇప్పుడు దానికి మసాలా చేసుకోవాలి. కొంచెం నూనె తీసుకున్నాను. ఒక 2, 3 స్పూన్ నూనె తీసుకుంటే చాలు. ఆ నూనె కొంచెం వేడి అయిన తర్వాత దానికి మసాలాలు చేయడానికెయ్యాలి. ఫస్ట్ ఒక స్పూన్ ఆవాలేయండి. తర్వాత ఒక అర స్పూను మినపప్పేయండి. తర్వాత ఒక అర స్పూను జీలకర్ర ఎయండి. కొందరు జీలకర్ర ఎయ్యరు. కానీ నేను అన్నింటికి జీలకర్ర ఏస్తాను. ఎందుకంటే అది డైజెషన్‌కి చాలా మంచిది. తర్వాత ఒక 2, 3 ఎండుమిరపకాయలు కట్ చేసి ఎయండి. ఇది మంచిగా ఫ్రై కావాలిప్పుడు అన్నీ. కాకరకాయ చాలా మంచిదండి మన హెల్త్‌కి. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ కూడా చెప్తున్నారు, షుగర్ ఉన్న వాళ్ళకి కాకరకాయ బాగా వాడాలని. మీరు పొద్దున్న లేసి కాలు పుట్టలు కాకరకాయ జ్యూస్ తీసుకుంటే షుగర్ కంట్రోల్ చాలా వరకు కంట్రోల్‌కొచ్చేస్తుంది షుగర్ లెవెలు. అంత మంచి మెడిసిన్ వాల్యూ ఉన్న వెజిటబుల్ అండి. కానీ మనం ఎక్కువ వాడాలి. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రై అయితా ఉంది. ఇది కొంచెం ఫ్రై అయ్యి కలర్ మారుతుంది. కానీ స్మెల్ కూడా వస్తుంది. అప్పుడు మనము ఈ కాకరకాయ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా! అప్పుడు ఈ కాకరకాయని ఎయ్యాలి మనము. మన పిల్లలకి ఇది అలవాటు చేయాలండి మనము. వాళ్ళు తినరు, కానీ మనం తినిపించాలి. చాలా మంచిది. హెల్త్‌కి మంచి ఫుడ్ ఏది వాళ్ళకి అవసరం ఉండదు. మళ్ళీ ఇంకా బయట ఫుడ్ అన్నీ అంటే తొందరగా తినేస్తారు. ఇప్పుడు చూడండి, మంచిగా ఇది ఫ్రై అయితుంది. ఇప్పుడు ఫ్రై అయింది ఇది. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మేము కొంచెం ఒక నిమ్మకాయ అంత సైజుని చింతపండు తీసుకొని దానికెయ్యాలి. దీనికి చింతపండు చాలా పడుతుందండి. ఎందుకంటే ఇది చేదుంటుంది కదా! పులుపు ఎక్కువ తీసుకుంటుంది ఇది. తర్వాత ఉప్పు, కారము, బెల్లము ఇవన్నీ మంచిగా ఎయ్యాలి. ఎందుకంటే ఆ చేదు మనకి ఎళ్ళిపోవాలంటే మసాలా కూడా అంతే బాగా ఎయ్యాలి. ఇప్పుడు ఏసిన తర్వాత ఇంత పెద్దది బెల్లం ఏస్తున్నాను. కొందరు బెల్లం ఎయ్యరు. ఎందుకంటే వాళ్ళకి చేదే ఇష్టం అయితుంది. కాకరకాయ చేదే ఇష్టం ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు అస్సలు బెల్లం ఏసుకోరు. కానీ నేను పిల్లలు కూడా తింటారని కొంచెం ఏస్తున్నాను. తర్వాత ఒక అర స్పూను ఉప్పేసుకోవాలి. తర్వాత కొంచెము పసుపేయండి. పసుపేసిన తర్వాత అన్నీ బాగా మిక్స్ చేయాలి. ఇది మిక్స్ అయ్యి మీకు మంచిగా బాయిల్ అవ్వాలి. కాకరకాయ కూరను నేను నా బాగా చెప్తానంటే చాలామంది నెగ్లెక్టే చేశారండి కాకరకాయ కూరను. ఇప్పుడు చాలా తక్కువైపోయింది ఇంట్లో కాకరకాయ కూర చేసేది. ఇంట్లో కాకరకాయ తీసుకొనొచ్చేదే తక్కువైపోయింది. కాకరకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న హ్మ్. కాకరకాయని దాంట్లో ఏస్తున్నానండి. కొందరు ఏం చేస్తారంటే, నేను ఈ కాకరకాయ కూరను ఉడకపెట్టినప్పుడు యూజ్ చేసిన వాటర్‌ను తీసి పెట్టుకున్నాను. కొందరు పడేస్తారు. అట్లా చేయొద్దండి. ఎందుకంటే దాంట్లో విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఆ నీళ్లు వెళ్ళిపోతుంది. అందుకే ఇప్పుడు నెక్స్ట్ మీకు వాటర్ అవసరం పడుతుంది కదా కూర చేయడానికి. ఇది గట్టిగా అయిపోతుంది కొంచెం. అప్పుడు ఒక వాటర్ వేయాల్సొస్తుంది. అప్పుడు మీరు ఈ నీళ్ళనే వాడొచ్చు. చూడండి, నేను తీసి పెట్టుకున్నాను. నేను ఏ వెజిటబుల్ వాడితే కూడా నీళ్ళను పడేయనండి. ఆహ్, నెక్స్ట్ నెక్స్ట్ నాకు అవసరపడితే ఆ నీళ్ళనే ఏస్తాను. ఇంకా మిగిలిందనుకోండి, నేను సూప్ చేసిస్తాను దాంట్లో. సూప్ చేసి పిల్లలకిస్తాను. లేకపోతే నేనే తాగుతాను. అంత ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ సగం దాంట్లో వెళ్ళిపోతుంది. మరి ఆ వాటర్‌ని ఎందుకు పడేయాలి మేము? ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేయాలి. ఇది మిక్స్ చేసి 5, 10 నిమిషాల వరకు బాయిల్ చేయాలి. ఇది టైం తీసుకుంటుందండి. అందుకే నేను ఫస్టు కుక్కర్‌లో పెట్టి బాయిల్ చేసుకున్నాను. కాకరకాయ కొంచెం గట్టిగుంటుంది కదా! అది మెత్తగా అవ్వాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, సగం వరకు కొంచెము బాయిల్ అయింది. అప్పుడు మేము ఒక అర స్పూను కారం పౌడర్ ఏసుకోవాలి. తర్వాత ఒక స్పూను సాంబార్ పౌడర్ ఏసుకోవాలి. ఇది సాంబార్ పౌడర్ నేను ఇంట్లే చేసిందండి. మీ దగ్గర సాంబార్ పౌడర్ లేదంటే కారం పౌడర్ ఎక్కువ ఏసుకోవచ్చు. లేకపోతే షాపులో సాంబార్ పౌడర్ దొరుకుతుంది కదా! అది కూడా వాడొచ్చు. ఇప్పుడు సాంబార్ పౌడర్, కారం పౌడర్ ఏసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. అది కొంచెం మెత్తపడాలి. కుక్కర్‌లో నేను బాయిల్ చేసుకున్న తర్వాత కూడా ఎంత టైం తీసుకుంటుంది చూడండి. ఇప్పుడు మంచిగా ఇది బాయిల్ అవ్వాలి. మంచిగా ఒక
5 మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలి. ఇప్పుడు బాయిల్ అయితా ఉంది చూడండి. మంచిగా బాయిల్ అయింది. ఇది బాయిల్ అయ్యి మనకి ఇది బాయిల్ అయింది అని ఎట్లా తెలుస్తుందంటే ఇది మొత్తము సైడ్ మొత్తం ఆయిల్ వదులుకుంటా వస్తుంది. అప్పుడు మనకి ఇది తెలుస్తుంది ఇది బాయిల్ అయిందని. అంతవరకు దీన్ని బాయిల్ చేయాలి మనము. ఇది ఎక్కువ మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎక్కువ వాడండి కాకరకాయని. చాలా మంచిది షుగర్‌కన్నీ. షుగర్ వచ్చిన తర్వాత వాడేది కాదు. మనం అంతకు ముందే అలవాటు చేసుకోవాలి. వారంలో ఒకరోజు నేను కాకరకాయ చేస్తాను అనుకొని పెట్టుకోవాలి. కంపల్సరీగా ఒక్కరోజు మనం కాకరకాయ వాడాలి. వేరే వెజిటబుల్ వాడినట్టే కాకరకాయ కూడా అలవాటు చేసుకోవాలి మనము. మెయిన్ పిల్లలకి అలవాటు చేయాలండి. చూడండి ఇప్పుడు నీళ్ళన్నీ ఆయిల్ అన్నీ వదులుకున్నా వచ్చింది సైడ్ మొత్తము. ఇప్పుడు రెడీ అయింది అని తెలుస్తుంది. ఇప్పుడు మనము ఆయిల్ అన్నీ వదిలింది కనిపిస్తుంది కదా మనకి. ఇప్పుడు అన్నీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిందండి కాకరకాయ కూర. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది. హెల్తీ ఫుడ్ అండి ఇది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. హ్మ్. నచ్చుతుంది. పిల్లలకి, పెద్దవాళ్ళందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. ఇలాగే మరి ఇంకొక కొత్త వీడియో తీసుకొని మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.